టచ్ ఫోన్స్ వచ్చాక మన జీవన విధానంలో కలిగిన మార్పుల గురించి ఇప్పుడు మనం చిన్న స్కిట్ రూపంలో చూద్దాం. స్మార్ట్ ఫోన్స్ రాకముందు పిల్లలు ఉదయాన్నే నిద్ర లేచాక వాళ్ళు చేసే పనులు ఏ విధంగా ఉండేవో ఇప్పుడు మనం చూద్దాం. వచ్చాక పిల్లలు ఉదయం నిద్ర లేవడంతో వాళ్ళు ఏ విధంగా పనులు చేస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. ఉదయం పిల్లలు లేవగానే వారి సొంత పనులు చేసుకుని వ్యాయామం చేసేవారు. వ్యాయామం చేయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండేవారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక అలాంటి వ్యాయామాలు లేకుండా పోయాయి. ఈ మార్పును తేడాను మీరు గమనించారు కదా. అలాగే స్మార్ట్ ఫోన్స్ రాకముందు మన ఇంట్లో తినే విధానంలోని పద్ధతులను చూద్దాం. வாசம் வேற, அதே மண்ணு வண்ணம் வேற, அதே மக்க வாழ்க்கை வேற, ஒண்ணு மட்டும் மாறவில்லை. மக்க நாட்டு சுவையெல்லாமே ஒத்த வேலை உடைய போல, சுத்தமான நம்மூர் சுவையோ ஆத்தா தந்த உசுர போல. అలాగే స్మార్ట్ ఫోన్స్ వచ్చాక మన ఇంట్లో తినే విధానంలోని పద్ధతులను మార్పులను ఇప్పుడు మనం చూద్దాం. స్మార్ట్ ఫోన్స్ రాకముందు ఇంట్లో అందరూ కలిసి ఒకేసారి భోజనం చేసేవారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక భోజనం విషయంలో ఎవరి భోజనం వారిదే కలిసి తినడం మర్చిపోయారు. అలాగే సెలవు రోజులలో ఖాళీ సమయాల్లో పిల్లలందరూ ఒక చోటుకు చేరి వివిధ రకాల ఆటలు ఆడేవారు. ఏ విధంగా ఆడేవారో ఇప్పుడు చూద్దాం. వచ్చాక ఖాళీ సమయాల్లో కానీ సెలవు దినాలలో కానీ ఏ విధంగా ఆడుతున్నారో ఇప్పుడు మనం చూద్దాం. రాకముందు ఉన్న తేడాను గమనించారు కదా. ఆటలు ఆడే విధానంలో మార్పులను చూశారు కదా. ఫోన్స్ తోనే ఆడుతున్నారు. మైదానంలో ఆడకపోవడం వల్ల శారీరక శ్రమ లేదు. అందుకే వారు రకరకాల రోగాల బారిన పడుతున్నారు. అలాగే పిల్లల ఆలోచన విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. నైపుణ్య అభివృద్ధి రేటు పిల్లలలో తగ్గిపోతుంది. నైతిక విలువలు అంటే మానవత్వపు విలువలు. మానవత్వం స్మార్ట్ ఫోన్స్ రాకముందు ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం.
యాక్సిడెంట్ అయితే అట్లా చేసేవాళ్ళు అన్నాడు. ఇప్పుడు చూసుకుంటూ పోతారు ఏమంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాక మానవత్వం ఎలా ఉందో మనం చూద్దాం. దీన్ని బట్టి యువతరం అంతా స్మార్ట్ ఫోన్స్ మాయలో పడి మానవత్వం అనేది లేకుండా పోయింది. కన్క్లూజన్: టెక్నాలజీని వాడుకోవడంలో తప్పు లేదు, కానీ మితిమీరి వాడటం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ప్రజెంట్ డేస్ లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ కు ఇంటర్నెట్ కు ఎడిక్ట్ అయి తెలియకుండానే టైం మొత్తం వాటితో గడుపుతున్నారు. ఎక్కువ స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల డిప్రెషన్ కు లోనవుతున్నారు. ప్రతి సమస్యకు ఇంటర్నెట్ లో పరిష్కారం చూడడం వల్ల ఆలోచన శక్తి తగ్గుతుంది. స్మార్ట్ ఫోన్స్ లో ఆటలు ఆడుతూ మైదానంలో ఆడకపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఫోన్స్ ఎక్కువగా చూడడం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు కళ్ళద్దాలు వస్తున్నాయి.